చీజ్ సమోసా బైట్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టానండి. మైదా, ఉడికించిన పొటాటో, చీజ్ స్లైస్, పుట్నాల పొడి, జీలకర్ర, సోంపు, ధనియాలు, వాము, పసుపు, కారం. ధనియాలు, జీలకర్ర, సోంపుని ఫస్ట్ మనం క్రష్ చేసుకోవాలి. చాలా సింపుల్ డిష్ అండి. నేను చేసిన తర్వాత మీకు ఓ సింపునా అని అనిపిస్తుంది. అలా చేస్తాను చూడండి. టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. ఇక్కడ జీలకర్ర, సోంపు, ధనియాలు. పిండి వంటల్లో చాలా వాటిలో ఈ మూడిటి కాంబినేషన్ బాగుంటుంది. చెక్కల్లో వేసిన, అప్పాల్లో వేసిన, మనం మధుర వడ చేస్తాం కదా, దాంట్లో కూడా ఇది వేసుకుంటాం అనమాట. మూడిటి కాంబినేషన్. కొంచెం ఉప్పు వేసి క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా వేరే దాంట్లో ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాము అంటే కొంచెం వేయించుకొని క్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాగో డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి నేనేం మళ్ళీ ముందుగానే ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా క్రష్ చేస్తున్నాను. క్రష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బంగాళదుంపని మంచిగా సాఫ్ట్గా ఉడికిచ్చేసుకున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రష్ చేసుకున్న పొడిని వేసేయాలి. పసుపు, అలాగే కారం వేసి మంచిగా మిక్స్ చేయాలి. మ్యాష్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుట్నాల పొడి యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసిన తర్వాత పొడిగా ఉంది కదండి, దీన్ని మనం అప్లై చేయడానికి అనమాట. సో ఇందులో కొంచెం మనం నీళ్ళు వేసుకోవచ్చు. సో ఇదంతా మిక్స్ చేసేసాం కదా, పక్కన పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రాగా సందడిగా ఉన్నవన్నీ తీసేసి మనం పిండి తట్టుకుందాం. సో నా చేతిలో మైదా పిండి ఉందండి, బౌల్లో వేసాను. ఇందులో కాస్త వాము, పిండికి సరిపడా ఉప్పు, నూనె. సమోసా షీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండి తడుపుకునేటప్పుడు మనం ఎక్కువ నూనె వేసుకుంటాం. ఇప్పుడు సమోసా బైట్స్ చేసినప్పుడు కూడా మనకి నూనె ఎక్కువగానే పడుతుంది. ఇందులో మనం చీజ్ స్లైస్ కలుపుతున్నాం. మీరు ఇలా స్లైస్ అయినా వేసుకోవచ్చు, చీజ్ ఇలా మీకు ముద్దలాగా ఉంటే గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఏ ఫామ్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని మంచిగా మిక్స్ చేసేయండి. చీజ్ని ఇందులోనే కలిపేయాలి. సమోసా షీట్ లాగా మరి డ్రైగా అవసరం లేదు, పిండి సాఫ్ట్గానే తడిపేసుకోవాలన్నమాట. మీకు చీజ్ లింక్స్ చేయాలి అంటే మమ్మల్ని అడగండి, మేము చేసి చూపిస్తాం. మెయిల్ పంపించండి, కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెడితే కనుక మేము చీజ్ లింక్స్ చేసి చూపిస్తాం. చక్కగా పెద్ద చపాతీని మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఇందాక బంగాళదుంపని మ్యాష్ చేసి మిక్చర్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా కింద కూడా కాస్త తడి చేస్తే అసలు నో రిస్క్ అనమాట, ఫ్రై చేసేటప్పుడు కూడా బయటకి రాకుండా ఉంటుంది. రోలింగ్ పిన్ తడిగా ఉంటే పిండి అంటుకోదు, లేకపోతే పిండి అంటుకుంటుంది. ఇలా మంచిగా స్ప్రెడ్ చేయండి.
సో ఇప్పుడు మనం ఇలా సైడ్స్ కట్ చేసేది. నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది ఈజీ. మనం చేస్తుంది సమోసా బైట్స్. సమోసా ఫ్లేవర్ ఉంటుంది, చూడడానికేమో బిస్కెట్స్ లా ఉంటాయి. ఇప్పుడు దీన్ని స్టిక్ చేసి సెకండ్ తింటే సింపుల్ ఫోల్డ్. ఫ్రై అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. సమోసా లాగానే చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకోవడం. నూనెలో వేసేసుకోవడమే. సో ఇవి ఫ్రై అవ్వడానికి 6 to 7 minutes పడుతుందండి. చిన్న మంటలో మెల్లిగా ఫ్రై అవ్వాలి. లోపల మైదా ఉంది, పైన పుట్నాల పొడి వేసాము, బంగాళదుంప ఉంది. అన్ని చిన్న మంటలో కుక్ అయిన తర్వాత మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. అందులో చీజ్ టేస్ట్తో అదిరిపోతాయి. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. ఫైనల్గా చూడండి, మల్లె మొగ్గల్లాగా కనిపించట్లేదు. అంటే మల్లె మొగ్గలు వైట్గా ఉంటాయి అనుకోండి, ఇవి కొంచెం మసాలా మొగ్గలు అనుకోండి. సో మంచి క్రిస్పీగా అవ్వాలి. నేను చిన్న స్టవ్ మీద నుండి పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకున్నాను. టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుంది. ఇలా చేసిస్తే ఏ పిల్లలు ఇష్టపడరు చెప్పండి. పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఇన్ కేస్ మీకు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో వేసుకోండి, లేదా ఓవెన్లో కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఆయిల్ వద్దు అనుకుంటే, బట్ ఆయిల్లో ఫ్రై చేసిన ఎప్పుడు ఆ రెండింటికన్నా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసి, అసలు వీటికి మసాలా మొగ్గల పేరే బాగుంది కదా. ఇప్పుడు ఈ బౌల్లో వేసి సమోసా బైట్స్ సూపర్గా చేసాం కదండి. కొన్నిసార్లు సింపుల్గా చేసినా భలే వచ్చేస్తాయండి. వంట అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అందులోనూ మన పిల్లల కోసం అంటే అసలు మనకి అలసట రాదు, చిరాకు అనేది ఫస్ట్ థింగ్ రాదు. చీజ్ సమోసా బైట్స్ తయారీ విధానం: ముందుగా చాపింగ్ బోర్డ్ పైన జీలకర్ర, సోంపు, ధనియాలు, ఉప్పు వేసి క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. ఉడికించిన పొటాటోని మ్యాష్ చేసుకొని క్రష్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపు పొడి వేసుకొని పసుపు, కారం వేసి మొత్తం ఒక దగ్గర మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త పుట్నాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో మైదా పిండి, వాము, ఉప్పు, నూనె, చీజ్ స్లైస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి సాఫ్ట్ గా పిండిని తడుపుకొని రౌండ్ గా ఒత్తుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పైన చూపిస్తున్న విధంగా పరుచుకొని కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి వేడి నూనెలో చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకుంటే చీజ్ సమోసా బైట్స్ రెడీ అవుతాయి.